మనకి పాకిస్తాన్కి చాలా గొడవలు జరిగాయి, యుద్ధాలు కూడా జరిగాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే యుద్ధం కూడా ఒకటి. కానీ ఈ యుద్ధానికి చాలా ప్రత్యేకత ఉంది. అది 1999వ సంవత్సరం. కొందరు పాకిస్తానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చారు. భారత సైనికులు వారిని ఎదుర్కొన్నారు. ఆ చొరబాటు కాస్త భారత్ పాక్ మధ్య యుద్ధంగా మారింది. అదే కార్గిల్ వార్. కార్గిల్ యుద్ధంలో ఎందరో హీరోలు, వారిలో బాగా పేరు మోపిన హీరో విక్రమ్ బాత్రా. ఈయన గురించి షేర్షా పేరుతో ఒక సినిమా కూడా వచ్చింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నప్పుడే ఈ కార్గిల్ యుద్ధం అకస్మాత్తుగా వచ్చి అతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఊహించిన విధంగా శాంతి చర్చలకు పెద్ద గండి పడింది. అయితే ఈ కార్గిల్ చొరబాటుకు కారణం ఏమిటో మనం కాస్త వివరంగా తెలుసుకుందాం. ఇవి సాధారణంగా జరిగిన చొరబాట్ల, మరి కార్గిల్కి అంతటి ప్రత్యేకత రావడానికి ఏదో కారణం ఉండాలి కదా, అదేంటో తెలుసుకోవాలి. ఇంతమంది భారత సైన్యం ప్రాణాలు అడ్డు పెట్టి పోరాడిన ఆ సందర్భానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటో తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1999 మే 3వ తేదీ నాటికి మన ప్రయాణం మొదలవుతుంది. బటాలి ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో నివసించే ఒక పశువుల కాపరి తాసీ నాగ్మల్ తప్పిపోయిన తన యాక్ ని వెతుక్కుంటూ స్నేహితులతో కలిసి వెళ్తూ ఉన్నాడు. తన యాక్ కోసం దారి గుండా చూస్తూ ఉన్నాడు. అయితే టెలిస్కోప్ లో చూస్తే అది ఏదో అసహజంగా అనిపించింది. ఎవరో కొందరు చేతిలో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు, బంకర్లు తవ్వుతూ ఉన్నారు. అదేంటో తెలియకపోయినా ఏదో ప్రమాదాన్ని శంకించాడు అతను. సరిహద్దు గ్రామాల ప్రజల్లో ఆ మాత్రం మానసిక చురుకుదనం ఉండడం సహజమే, కానీ అది అవసరం కూడా. వారిని ఎల్ఓసికి అటువైపు నుంచి వచ్చిన జనాభా లాగా అనుమానించాడు తాసీ నగ్మాల్. వెంటనే తానున్న చోటికి సమీపంలో ఉన్న భారత దళానికి విషయాన్ని చేరవేశాడు. విషయాన్ని పరిశీలించిన భారత సైనికులు బృందానికి ఆ చొరబాటు చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనే కుట్ర అని అర్థమైంది. ఆ వచ్చిన వాళ్ళు పాకిస్తానీ సైన్యమే అని పగడ్బందీ దాడికి సిద్ధమై వచ్చారని తెలిసింది. ఈ చొరబాట్లు కష్కర్, ముస్కో సెక్టార్ల గుండా జరుగుతున్నాయని కనిపెట్టింది భారత సైన్యం. 130కి పైగా భారత పోస్టులను పాకిస్తానీ సైన్యం ఆక్రమించుకుంది. వాళ్ళ ప్రధాన ఉద్దేశం మన జాతీయ రహదారి NH1 ని ధ్వంసం చేయడమే. ఫలితంగా కాశ్మీర్, లడ్డాఖ్ల మధ్య సంబంధాలు తెగిపోతాయి. అదే వాళ్ళ కుతంత్రం. మన భారత సైన్యం ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ భద్ర అనే కోడ్ని పెట్టింది. అంతర్జాతీయ రహస్య కార్యకలాపాలు దృష్టికోణంలో చూస్తే ఈ చొరబాట్లు 1972 జూలై 2న జరిగిన సిమ్లా ఒప్పందాన్ని నిస్సంకోచంగా ఉల్లంఘించడం అని స్పష్టంగా అర్థమవుతుంది. అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోలు ఆ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎల్ఓసిని ఏ పక్షము ఆక్రమించరాదు అనేది ఆ ఒప్పంద విషయం. ఒకవేళ ఏదైనా సంఘర్షణలు, సమస్యలు ఎదురైతే మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అనేదే సూత్రం. ఈ కార్గిల్ చొరబాట్లు జరగడానికి కొన్ని నెలల ముందు, అంటే 1999 ఫిబ్రవరిలో అప్పటి మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్కు ఒక బస్సు యాత్ర చేశారు. ఆ యాత్రలో మన యుద్ధం జరగనివ్వబోము అనే ఒక కవిత కూడా చెప్పారు. లాహోర్ డిక్టేటర్లో అప్పటి పాక్ ప్రధాని నవాబ్ షరీఫ్ తో కలిసి సంతకం చేశారు. భారత్ పాక్ల మధ్య శాంతి నెలకొల్పడానికి ఇది ఒక గొప్ప ముందడుగు అని అందరూ భావించారు. అయితే ఏం జరిగింది? సరిగ్గా 3 నెలల్లోపే పాక్ సైనికులు అక్రమంగా భారత్లోకి చొరబడ్డారు. అయితే ఈ కుట్ర వెనక ఎవరో పాకిస్తానీ హస్తం, శాంతిని వ్యతిరేకించే గలం ఉండి ఉండాలి. భారత్ ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్ చొరబాటు సైన్యం మీదకి కాల్పులు జరిపించింది. వేల కొద్దీ భారత సైనిక బృందం కార్గిల్ సెక్టర్ వద్ద మోహరించారు. చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ జనరల్ వేదా ప్రకాష్ మాలిక్ నాయకత్వంలో భారత సైన్యం చాలా చురుగ్గా పనిచేసింది. 1999 మే 26న ఆపరేషన్ సఫీద్ సాగర్ పేరిట సైనిక చర్య చేపట్టింది. వైమానిక దళం చేపట్టిన ఈ ఆపరేషన్ లక్ష్యం పాక్ చొరబాటు సైన్యాన్ని భారత భూభాగం నుండి తరిమి కొట్టడం. ఇలాంటి వాతావరణంలో భారత వైమానిక దళం పాల్గొనడం ఇదే మొదటిసారి. భారత వైమానిక లక్ష్యాల్లో ఒకటి ఎల్ఓసిని దాటి పాకిస్తాన్ భూభాగం వరకు వెళ్లి అక్కడ కొన్ని ప్లేసెస్ మీద బాంబు దాడి చేయడం. అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ అనిల్ యశ్వంత్ టిప్నిస్. ఆ తర్వాత కొన్ని రోజులకు మనం అలా చేయడానికి ప్రధాని వాజ్పేయి అంగీకరించలేదని చెప్పారు. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు సంబంధం లేని మూడో మనిషి వచ్చి ఆ యుద్ధం యొక్క మంచి చెడ్డలు హెచ్చు చూస్తే ఎవరిది తప్పని చెప్పలేడు. 2 వైపులా ఏదో ఒక చిన్న తప్పైనా ఉండే అవకాశం ఉంది. నియమాల్ని ఉల్లంఘించడం అనేది ఇరువైపులా జరుగుతూ ఉండొచ్చు. 2 దేశాలు తమ తమ వాదనల్ని వినిపిస్తాయి, తమ చర్యల్ని సమర్థించుకుంటూ ఉంటాయి. 1999లో కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినప్పుడు కూడా ఈ సందిగ్ధమే పుట్టింది. ఎవరి మాట నమ్మాలి, తప్పు ఏ దేశాంది అని చెప్పాలంటే అంతర్జాతీయంగా ఎవరు ఏ ఒక్క వైపు వేలెత్తి చూపడం కుదరని పని. మన భారతదేశం ఎల్ఓసి దాటలేదు.
పాకిస్తాన్ సైన్యమే మన భూభాగంలోకి చొరబడి వస్తే రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపింది. వాళ్ళని సరిహద్దులు దాటి తరిమి కొట్టేలా చేసింది. అంతేగాని ఎల్ఓసిని దాటి వెళ్లే ఆలోచన మనకి లేదని తేల్చి చెప్పేసింది. యూరోపియన్ యూనియన్, ఆసియన్ ప్రాంతాల కూటమి, యుఎస్జి 8 దేశాలు భారతదేశాన్ని సమర్థించాయి. అప్పటి యుఎస్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాకిస్తాన్ని వాళ్ళ సైన్యాన్ని వెనక్కి రప్పించమని పాకిస్తాన్ మీద ఒత్తిడి కూడా తెచ్చారు. భారతదేశం చేస్తుంది మంచి పని అని, పాకిస్తాన్ చేస్తుంది తప్పని ప్రపంచం భావించింది, వాస్తవాన్ని అర్థం చేసుకుంది. అయితే ఇంకొక కోణంలో చూస్తే పాకిస్తాన్ చర్యలు దానికి అనుకూలంగా ఉన్నాయి. పాక్ సైన్యం పర్వతాల మీద ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఎత్తైన ప్రదేశాన్ని ఆక్రమించుకున్న వారికి లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి. పాక్ ఆక్రమించుకున్న భారత్ పోస్ట్ ఉన్న ప్రాంతం బాగా మంచు కురిసే ప్రాంతం. సైన్యం ఏదైనా కానివ్వండి, ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధ భూమిలో నిలవడం చాలా కష్టం. అయితే మన భారతదేశ సైన్యం ప్రయాణం కష్టమైనప్పుడు మన సైన్యం కఠినమే తన మార్గం అని ఏనాడో నిర్ణయించుకుంది. కార్గిల్ యుద్ధంలో టోలోలింగ్ వద్ద జరిగిన పోరు యుద్ధాన్ని గొప్ప మలుపు తిప్పింది. ఈ టోలోలింగ్ శిఖరాన్ని తిరిగి పొందడం భారత సైన్యానికి అతి కీలకం. శిఖరం 16,000 అడుగుల ఎత్తున ఉంది. ఉష్ణోగ్రత -5 డిగ్రీ సెల్సియస్ నుండి -20 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంది. శిఖరం మీద శత్రువుల పోస్ట్ ఉంది. బ్లాంకెట్ ఫైరింగ్ కూడా జరుగుతుంది. మరి మన భారత సైన్యం ఏం చేయాలి? చిమ్మ చీకట్లో అయినా లేదా వాతావరణం మరీ దారుణంగా ఉన్నప్పుడైనా మాత్రమే ఆ పోస్ట్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి. చంద్రుడు వెన్నెల లేని రాత్రుల్లో కింద ఉన్న వారి కదలికలు పైనున్న శత్రువులకు కనిపించని చీకటి వేళల్లో మాత్రమే మన సైనికులు అటు ఇటు కదలగలరు. అలానే కదలాలి. మరి కెప్టెన్ అజిత్ సింగ్ అతని బృందంలో వారు ఈ సాహసాన్ని ఎంచుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 1 గ్రామ్ అధికంగా బరువు మోసుకుంటూ వెళ్లటం అంటే పెద్ద బరువు మోసుకుంటూ వెళ్లడమే. సైనికులు తమ వెంట ఆహార పదార్థాలు మోసుకు వెళ్ళాలి, ఆయుధాలు కూడా తీసుకువెళ్ళాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే తీసుకువెళ్ళాలి అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఓ 2 కిలోల ఆహార పొట్లమా లేక 100 బుల్లెట్ల అన్నది కూడా కీలకమే. కెప్టెన్ అజిత్ సింగ్ ఆయుధ సామాగ్రి తీసుకున్నారు. ఆయన ఆ తర్వాత చెప్పారు, 3 రోజుల దాకా ఆకలైనప్పుడల్లా కేవలం సిగరెట్లు కాలుస్తూ గడిపేశారంట. ఇలాంటి వాతావరణంలో బలంగా ఉన్న సైనికుడు కూడా టోలోలింగ్ శిఖరం ఎక్కడమంటే కనీసం 11 గంటల సమయం పడుతుందని వాళ్ళ అంచనా వేసుకున్నారు. మేజర్ రాజేష్ ఒక సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. తన బృందంతో శిఖరం పైకి దాదాపు ఎక్కేశారు. ఇంకొక 15 మీటర్లు ఎగబాగితే శిఖరం పైకి చేరుకుంటారనంగా శత్రు సైన్యపు చొరబాటుదారుల కంటపడ్డారు. శిఖరం మీద ఉన్న శత్రువులు కాల్పులు జరిపారు. మేజర్ అధికారులతో సహా మరో 2 సైనికులు ఎదురు కాల్పులు జరుపుతూ మరణించారు. శత్రువుల నుంచి పెద్ద మొత్తంలో కాల్పులు జరుగుతూ ఉండడంతో ఆయనతో మిగిలిన సైన్యం వెనుదిరిగి కిందకు జరిగారు. పెద్ద పెద్ద కొండ రాళ్ల వెనక నక్కి 3 బృందాలుగా విడిపోయి అదును కోసం చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు కొంచెం కదిలినా చాలు పైనుండి కాల్పులు జరుగుతూ ఉన్నాయి. బేస్ నుంచి 15,000 అడుగుల ఎత్తులో శిఖరం నుండి 1000 అడుగుల కిందకి ఆ బృందం ఇరుక్కుపోయింది. వీళ్ళ వద్ద గ్రనైట్లు కూడా అయిపోయాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే టోలోలింగ్ శిఖరం భారత్ చేజిక్కించుకోవాలి. అదే మనకు మేలు చేసే విషయం. కల్నల్ రవీంద్రనాథ్ 90 మంది సైనికులను ఎంచుకున్నారు. పైన చిక్కుకున్న మేజర్ బృందంలోని వారికి తగిన సహాయం అందించారు. పనిలో పనిగా శిఖరాన్ని తిరిగి భారత్ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది ఈ బృందం యొక్క లక్ష్యం. బెటాలియన్ లో ఉన్న బట్టలు ఉతికేవారు, సైనికుల బూట్లు కుట్టేవారు, క్షవరం చేసేవారు కూడా సైనిక విధుల్ని నిర్వహించారు. భారీ ఆయుధ సామాగ్రిని పర్వత శిఖరం పైకి మోసుకెళ్లాలి. మరో పక్క యుద్ధం. అందరూ చేతులు వేయనిదే పని జరగదు. ఇందుకు చాలా మంది సైనికులు కావాలి. జూన్ 12 రాత్రి 8 గంటలకు ఈ బృందం పైన చిక్కుకుపోయిన బృందాన్ని చేరుకుంది. కల్నల్ రవీంద్రన్ తన సైనిక బృందాన్ని ఉద్దేశించి మాట్లాడారు. మీకు కావాల్సింది నేనిచ్చాను, ఇక నాకు కావాల్సింది మీరివ్వాలి అంతే ఆయన చెప్పింది. హురాహురీ కార్పులు జరిగాయి. 10,000కు పైగా షెల్స్, 120కి పైగా ఆర్టిలరీ గన్స్ తో ఫైరింగ్ సాగింది. అసలు ఎంత దారుణంగా ఇక్కడ కాల్పులు జరిగాయో తెలుసా? ఆ తర్వాత ఈ ప్రదేశానికి బర్బాద్ బంకర్ అనే పేరు పెట్టారు. మీరే ఆలోచించండి ఎంత భీకరంగా పోరాటం జరిగి ఉంటుందోనని. రవీంద్రనాథ్ బృందం 3 భాగాలుగా విడిపోయింది. అర్జున, భీమ, అభిమన్య అని బృందాలకు పేర్లు పెట్టుకున్నారు. మొదటి బృందం ముందు నుండి దాడి చేయాలి. రెండవ బృందం శిఖరం రెండవ వైపు నుండి సన్నని మార్గం గుండా శత్రువులపై దాడి చేయాలి. ఇక మూడో బృందం కవర్ ఫైర్ చేయాలి. శిఖరం వెనుక భాగం నుండి మేజర్ గుప్తా బృందం శత్రువులపై దాడి చేసింది. ముఖాముఖి దాడిలో మేజర్ వివేక్ తో పాటు 6 సహా సైనికులు అమరులయ్యారు. చివరికి మొత్తం 3 బృందాలు కలిసి టోలోలింగ్ ని చేజిక్కించుకున్నాయి. చొరబాటుదారులకి దండం పెట్టారు. టోలోలింగ్ పర్వతం నుండి ఉత్తరంగా 1.6 కిలోమీటర్ల దూరంలో 0.5140 అనే శిఖరం ఉంది. ఆ ప్రాంతంలో ఇది ఎత్తైన శిఖరం. 17,000 అడుగులతో టోలోలింగ్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది ఈ 0.5140. ఈ 2 శిఖరాల మధ్య పెద్ద పెద్ద ఎత్తైన ప్రదేశాలు ఉన్నాయి. వీటిని హమ్ కాంప్లెక్స్ అని పిలుస్తారు. హంప్ 1 నుండి హంప్ 10 వరకు ఉన్న కొండ ప్రాంతాన్ని భారత సైన్యం సునాయాసంగా చేజిక్కించుకుంది. ఇప్పుడు
ఇప్పుడు భారత సైన్యం .5140 బేస్ ప్రాంతానికి చేరుకుంది. ఈ బేస్ పేరే రాకీనాబ్. .5140ని భారత్ వశం చేసుకునే బాధ్యత లెఫ్టినెంట్ కర్నల్ యోగేష్ కుమార్ జోషికి అప్పగించింది. ఆయన తన బృందాన్ని 2 భాగాలుగా చేసి 2 వేర్వేరు దేశాల శిఖరం వైపు నడిపించారు. ఒక బృందం లెఫ్టినెంట్ సంజీవ్ సింగ్ జవాల్ నాయకత్వంలో బయలుదేరింది. రెండో బృందానికి లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా నాయకత్వం వహించారు. ఈయన కోడ్ నేమ్ శేర్షా. లెఫ్టినెంట్ ఇద్దరిని విజయ సంకేతం ఏమిటో చెప్పమన్నారు. అంటే తమ మిషన్ విజయం సాధించాక ఆ సంగతిని ఒక యాక్షన్ ద్వారా ప్రధాన బృందానికి లేదా బేస్ వద్ద ఉన్న హైకమాండ్ కు చెప్పాలి. అది ఒక నియమం. లెఫ్టినెంట్ సంజీవ్ ఓ యా అనే సంకేతాన్ని ఇస్తా అన్నారు. లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా ఏ దిల్ మాంగే మోర్ అనే సంకేతాన్ని ఇస్తానని చెప్పారు. జూన్ 20 తెల్లవారుజామునే 2 బృందాలు పర్వతం ఎక్కడం మొదలు పెట్టాయి. ఎవరు మరణించకుండానే 2 బృందాలు విజయవంతంగా శిఖరం పైకి చేరుకున్నాయి. 2 బృందాలు కమాండ్ పోస్ట్ కి తన విజయాన్ని సంకేతంగా వినిపించారు. .5140 పై లెఫ్టినెంట్ విక్రమ్ బాత్రా సాధించిన విజయానికి ఆయనకు కెప్టెన్ గా పదోన్నతి లభించింది. ఈ .5140 శిఖరాన్ని కైవసం చేసుకున్నాక భారత్ కు విజయం లభించింది. అది ఎలా అనుకుంటున్నారా? పాకిస్తాన్ కు చెందిన ఎన్నో పత్రాల్ని మన సైన్యం అక్కడే సంపాదించుకుంది. మరో పెద్ద లక్ష్యం ఉంది, అదే టైగర్ హిల్. ఈ పర్వతం ఒకవైపు 1000 అడుగులకు పైగా నిలువైన కొండ ప్రాంతం. నిట్ట నిలువుగా ఉన్న ఈ కొండని ఎక్కేదేలాగా పైన శత్రువులు మాట వేసి ఉన్నారు. వాళ్ళని దెబ్బ కొట్టాలంటే వాళ్ళు ఊహించలేని విధంగా ఈ కొండ గుండానే టైగర్ హిల్ ని ఎక్కాలనుకునేది భారత్ ప్లాన్. మౌంట్ హీలింగ్ చేసే వాళ్ళు కొండలు ఎక్కడం చూసే ఉంటారు కదా. మన సైన్యం కూడా అదే రీతిలో కావాల్సిన సామగ్రిని సమకూర్చుకుంది. జూలై 3-4 తేదీల మధ్య రాత్రి 22 మంది సాహస వీరులు టైగర్ హిల్ మిషన్ లో పాల్గొన్నారు. 19 ఏళ్ల యోగేంద్ర సింగ్ యాదవ్ అనే గ్రెనేడియన్ కూడా వీరిలో ఒకరు. స్వచ్ఛందంగా ఈ మిషన్ లో అతను చేరాడు. 1000 అడుగుల్లో నిలువైన శిఖర మార్గాన్ని సగం వరకు ఎక్కాక శిఖరం మీద ఉన్న శత్రు సైనికుల ఆచూకీ కనిపెట్టారు. మన శత్రువులు మిషన్ గన్ తో భారత బృందం మీదకు విరుచుకుపడ్డారు. కటూన్ కమాండర్ మరో 2 సైనికులు వీరస్వర్గం చేరారు. ఆగకుండా పెళ్లిళ్లు జరుపుతూనే ఉన్నారు కూడా. గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ మాత్రం కొండ నెక్కుతూనే ఉన్నాడు. 940 అడుగుల దాకా ఎక్కేశాడు. మరో 40 అడుగుల దూరంలో శిఖరం ఉంది. అప్పుడే 3 గుండ్లు శరీరంలోకి దూసుకుపోయాయి. బాడీలో ఉన్న ఆ 3 బుల్లెట్లతోనే శిఖరం మొత్తం ఎక్కేశాడు గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్. శిఖరం పైకి చేరుతూనే శత్రువుల మీద గ్రెనేడ్ విసిరి 4గురిని చంపేశాడు. వెనకనే వస్తున్న మన బృందం యోగేంద్ర సింగ్ ని చూసి తమ బలంగా భావించి శిఖరం పైకి చేరుకున్నారు. టైగర్ హిల్ భారత వశమైంది. మన భారతీయ జాతీయ జెండా పతాకం టైగర్ హిల్ మీద ఎగిరింది. శరీరం గగ్గుర్లు పొడిచే సంగతి ఏంటంటే గ్రెనేడియన్ యోగేంద్ర సింగ్ యాదవ్ మృత్యువుని ఎదిరించి నిలబడ్డాడు. తర్వాత అతన్ని మిలిటరీ హాస్పిటల్లో చేర్చారు. కొన్ని రోజులకి అతను కోలుకున్నాడు. ఈ సాహసం చేసినందుకు మన ఇండియన్ గవర్నమెంట్ యోగేంద్ర సింగ్ యాదవ్ కు గౌరవ లెఫ్టినెంట్ పురస్కారం ఇచ్చింది. సమాంతరంగా మిగిలిన పర్వత శిఖరాల్ని మన భారత సైన్యం తిరిగి కాపాడుకుంటూ మన ఆధీనంలోకి తెచ్చుకుంటూ ఉంది. .4875 కూడా వీటిలో ఒకటి. ఈ శిఖరాన్ని రక్షించే పని కెప్టెన్ విక్రమ్ బాత్రాకి అప్పగించారు. ఈయనతో పాటు ఉన్న మరో సైనికుడు కెప్టెన్ అనూజ్ నాయర్. 1999 జూలై 8వ తేదీన .4875ని భారత సైన్యం కైవసం చేసుకుంది. ఈ మిషన్ దాదాపు ముగిసింది. అయితే పోర్లో కాలు కోల్పోయిన ఒక లెఫ్టినెంట్ ని కాపాడేందుకు కెప్టెన్ విక్రమ్ బాత్రా తన బంకర్ నుండి బయటకు వచ్చారు. వెనక్కు తిరిగి పారిపోతున్న పాకిస్తానీ సైనికుడు బాత్రాని కాల్చాడు. దాంతో బాత్రా అక్కడికక్కడే చనిపోయారు. భారతదేశం మరో వీరుని కోల్పోయింది. విక్రమ్ బాత్రా అమరులయ్యారు. .4875 మన కైవసం అయ్యింది. గొప్ప వీరులైనా సరే కెప్టెన్ బాత్రా, కెప్టెన్ అనూజ్ రాయర్లను మనం కోల్పోయాం. .4875ని ఇప్పుడు బాత్రా టాప్ అని పిలుస్తున్నారు. ఈ గెలుపు మన దేశానికి ఎంతో కీలకం. అవును, కార్గిల్ యుద్ధం విజయం .4875 గెలుపుతో నిశ్చయమైపోయింది. జూలై 14న భారత ప్రధాని ఆపరేషన్ విజయ్ గర్వంగా ముగిసిందని విజయ గర్వంతో ప్రకటించారు. సరిగ్గా కొన్ని నెలలకి 1999లో అక్టోబర్లో పాకిస్తాన్లో రక్తపాత రహిత కుట్ర కూడా జరిగింది. ప్రధాని నవాబ్ షరీఫ్ ని పదవి నుండి తొలగించేశారు. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పర్వేజ్ ముషరఫ్ రాజ్యాంగాన్ని రద్దు చేసి దేశంలో 104 సెక్షన్ ని ప్రకటించారు. ఇలాంటి ఎమర్జెన్సీలు పాకిస్తాన్ లో కొత్తేం కాదు. పాక్ అంతర్గత రాజకీయ చీకటి పనులు చాలానే ఉన్నాయని మరోసారి ప్రపంచానికి తెలిసేలా గుర్తు చేసింది ఈ సంఘటన. ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే కార్గిల్ యుద్ధానికి మూల కారణం పర్వేజ్ ముషరఫ్ అని. 2019లో పాకిస్తాన్ కోర్టు పర్వేజ్ ముషరఫ్ కి మరణ శిక్ష విధించింది. పాక్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, దేశద్రోహి చేశాడని అతనిపై అభియోగాలు. అయితే లాహోర్ కోర్టు ఆ శిక్షను రద్దు చేసింది.
సర్వోన్నత సైనిక పురస్కారం పరమవీర చక్రాలను 4 సైనికులకి ప్రకటించింది భారత ప్రభుత్వం. కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, రైఫిల్ మెన్ సంజయ్ కుమార్, గ్రెనేడియర్ యోగేందర్ సింగ్ యాదవ్లకు ఈ అత్యున్నత సైనిక పురస్కారంతో గౌరవించారు. సైనిక అంచనాల ప్రకారం 527 మంది భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. సుమారు 1300 మంది సైనికులు గాయపడ్డారు. ఈ నష్టం ఇరు దేశాల వాళ్ళము నేటికి భరిస్తున్నాం, అనుభవిస్తున్నాం కూడా. అయితే కార్గిల్ వంటి ఘటనలు మళ్ళీ జరగకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.